ఒకరోజు కూడా 1.5-2 సంవత్సరాలు మేము పోయి పనిచేసేది సార్. జంప్ ఉందని ఆయన వస్తాడు, జంప్ డబ్బులు డ్రా చేసుకొని పోతున్నాం సార్. ఒక్కరోజు కూడా కార్డు అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. పనికి పోండి. పని అంటే పని లేదు ఇంకా రాలేదు అని చెప్తున్నాడు, చేసుకుంటున్నాడు. వేరే ఊళ్ళో తీసుకొస్తారు సార్. ఊరు పంచాయతీ వాళ్ళు ఆడ నుంచి వీడికి రాలేదు సార్ పనికి. ఊరికే ఫేక్ డాక్యుమెంట్ తో చేసినట్లు చెప్తున్నారు. రామపురం దగ్గర చెరువు కలే ఉంది సార్, జేసీబీతో పని చెప్తున్నారు సార్. ఎవరు పోలేదు సార్, ఊర్లో అందరినీ అడిగారు సార్. నీ దగ్గర ఏమన్నా ఎప్పుడో జరిగిందని అది కాదు, ఏం ప్రూఫ్ కావాలి సార్. సరే ఇప్పుడు నోటి మాటలు గాలి మూటలు ఇప్పుడు మీ అందరూ బెంగళూరులో ఉన్నారు అన్నదమ్ములు డబ్బులు వాళ్ళంతా బెంగళూరులో ఉన్నారు. ఎట్లా సార్ వాళ్ళ అన్నదమ్ములు బసవరాజు నాగమ్మ అంతా జాయిన్ అప్పటి నుంచి తెచ్చాను సార్. నువ్వు ఏం చేస్తాను సార్ కంప్లైంట్ చేసినాం సార్, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఎండిఓ, సో మీరు ఎండిఓ సార్ పోయి చేస్తే ఇప్పుడు జరుగుతాను. ఏ రోజన్నా మీరు వస్తారా? రావాలి కదా. మాట్లాడి మాకు చూపిస్తారు సార్. ఇప్పుడు ఒరిజినల్ మాస్ కార్డు ఆయన మీద మేము చూస్తాం, నేను స్కూల్ చేస్తాం, ఆయన రికార్డు చూస్తాం, రిపోర్ట్ ఇస్తాం, దాని గురించి వదిలేదు. సో ఇప్పుడు మీరు పనులకు డిమాండ్ చేసుకోవచ్చు. సో దేశమంతా చేస్తాను ఇంకా రాలేదు అని చెప్తున్నాను. నేను అదే ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంటే బ్రహ్మదేవుడు కాదు, ఆయన పైన టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ అసిస్టెంట్ పైన ఇంకా ఏపీఓ ఉంటారు, ఏపీ పైన ఎంపీడీఓ ఉంటారు. మండలం మీరు అప్రోచ్ కావాలి. ఇంకా రాలేదు. ఎంత దూరం ఉంది నేను ఎంత దూరం ఉంది చర్చి? ఇప్పుడు నువ్వు పని చేసే శక్తి సామర్థ్యం నువ్వు పని చేయగలిగితే నీకు 100 రోజుల పని ఉంది. భవిష్యత్తులో 120 రోజులు కూడా చేస్తాను, చట్టం చేస్తాను. సో 100 రోజులు నేను జాబ్ కార్డులో నువ్వు పని చేసుకోవచ్చు. దాన్ని నిలిపే శక్తి సామర్థ్యం హక్కు యువకు లేదు రైటా, బట్ నువ్వు చేయగలగాలి. మళ్ళీ బాబు ఏం చదివినావు తమ్ముడు? ఏం నువ్వు డిగ్రీ చదువుకొని ఇట్లా మాట్లాడచ్చునా? చెప్పి నాకే అవమానం అవుతుంది. నువ్వు డిగ్రీ చదివిన క్యాండిడేట్ నాకు ఫలానా నేను పనికి వస్తాను, నాకు పని అని నువ్వు రైట్ రైల్గా అడగాలి. ఎండిఓని ఏపీఓని చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు. చెయ్యి. ఇప్పుడు ఈ డిమాండ్ పని పొందుతున్నాడు సోమవారం నుంచి డిమాండ్ అదే 10 మంది మేము పనికి వస్తామని ఎందుకు? మీకోసమే కదా మా చట్టము, మీకోసమే కదా అంత దేశం అంతా ఇచ్చేసింది. అసలు ఉపాధి హామీ పథకంలో మీరు పని చేయాలనే ఉద్దేశం. డైరెక్ట్ ఎంపీడీఓనే అడగాల సార్? డైరెక్ట్ ఎంపీడీఓనే అడగాలనా? ఫీల్డ్ అసిస్టెంట్ అడగకూడదా సార్? ఫీల్డ్ అసిస్టెంట్ అడగకూడదా? రెస్పాండ్ కాకపోతే చాలా అధికారులు ఉన్నారు కదా, స్టార్టింగ్ ఉంటాడు. వ్యయ ప్రయాస కదమ్మా ప్రతిరోజు. దాన్ని నేను చూస్తా, పని చేసే క్లియర్ అయ్యా. మీరు పని చేసే ఉద్దేశం లేదు, ఆ పని జరుగుతుంది. అది వేరే. ఆ స్టడీ సర్టిఫికేట్ నా బంధువు కాదు ఆయన. అర్థమైందా చెప్పింది? దాన్ని చూస్తాము, దాని రికార్డ్స్ ఉంటాయి, ఎండిఓ గారితో మాట్లాడతాం, అక్కడ స్కూల్ చూస్తాము, ఆయన ఏం సబ్మిట్ చేసినా చూస్తాం, దాని మీద రిపోర్ట్ ఇస్తాము. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో మీరు డిమాండ్ ఇవ్వాలి. అంటే మేము ఈ పనికి వస్తాం, మాకు పని చూపించండి అని మీకు హక్కు ఉంది, చూపించండి. దానికి ఏపీఓ అని మంజునాథ్ ఉంటారు, ఆయన కూడా రెస్పాండ్ కాకపోతే ఎండిఓ సార్ ఉంటారు. రెస్పాండ్ ఏది ఉంది మా పనే అది. టెక్నికల్ ఏపీఓ ఉంటాడు, వాళ్ళు దానికోసమే ఉన్నారు. అర్థమైందా? వీళ్ళ దగ్గర ఏమన్నా జరుగుతుంటే మీరు ఎండిఓ సార్ దృష్టికి తీసుకోండి రైటా. ఆ సర్టిఫికేట్ ఫేక్ అనేది మేము చూస్తాం, చూసి దాని రిపోర్ట్ ఇస్తాం రైటా. ఆయన పేపర్ స్టేట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు స్పందించాలమ్మా. ఇప్పుడు 6 నెలలది, సంవత్సరం తర్వాత ఆడేదో జరిగింది సరే, ఎప్పటికప్పుడు స్పందించాలి. ఎప్పటికప్పుడు మా పని ఇమ్మని అడగాలి అండి. మరి పని చేయండి.
సెల్ఫ్ ఉంది కదా, టీ ఎవరే ముందు వెనక రావయ్యా. నా వెనకలు ఏముంటా, ముందర ఉండాలి మీరు. వెనకలు ఉండేది బాగా అలవాటు అయిపోయింది. జనాల మధ్యలో ఉండండి, సమస్యలు తగ్గుతాయి. ಅದಕ್ಕೆ ಸಾರ್ ಬಂದಿರೋದು. నువ్వు ఎంత మాత్రం పని చేస్తా ఈ జాబ్ కార్డు మీద నేను చూస్తాను సార్ అదే పని చేయండి. మీరు రేపటి నుంచి పని చేయండి, చెయ్యాలనే కోరుకుంటాను. ఎప్పుడు సార్ వర్క్ జరిగినది? బిల్ బిల్ అయిందా దానికి? ಏನು ಯಾವಾಗ ವರ್ಕ್ ಮಾಡಿರೋದು, ಎಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡಿರೋದು? ಪೂರ್ತ ಕಟ್ಕಾಲೇವು ಎప్పుడు ಏమన్నా ಎಷ್ಟು ಲಕ್ಷ ಡ್ರಾ ಆಗೈತೆ? ಲೋಕೇಶಪ್ಪ ಅವ್ರು ಹೊಲದ ಕೆಳಗೇನೆ ಎಷ್ಟು ಲಕ್ಷ ಡ್ರಾ ಆಗೈತೆ? 12 ಲಕ್ಷದ 12 లక్ష జేసీబీ ಮಾಡ್ಯಾರ. సో మీరందరూ పనులకు వెళ్ళండి. అందరికి జాబ్ కార్డులు, మీకు ఎవరికైనా జాబ్ కార్డు లేకపోతే జాబ్ కార్డు తీసుకోండి. జాబ్ కార్డు ఉండి మీ పేరు లేకపోతే జాబ్ కార్డులో పేరు కూడా ఎక్కించుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడి అందరూ ఓకేనా? ఫిక్స్ సర్టిఫికేట్ మేము చూస్తాం. ఎన్ని ఎలిజిబుల్ ఉంటే